బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. కేశినేని చిన్ని గారికి అర్ధబలం దండిగా ఉంది కదా. మరి గన్నవరం అంటేనే టీడీపీ కోట అంటారు, అది టీడీపీ సీట్ అనేది అంటారు అనమాట. అక్కడ బలమైన నాయకుడు వల్లభనేని వంశీ ఉన్నారు కదా. మరి కేశినేని చిన్ని గారు విజయవాడ మీద ఫోకస్ పెట్టకుండా అక్కడ గన్నవరాన్ని మళ్ళీ టీడీపీ ఖాతాలో వేసుకోవడానికి చిన్ని గారు అక్కడ ఎందుకు ట్రై చేయలేకపోయారంటారు? అసలు ముందు నేను ఇందాక చెప్పినట్టు నాకు స్వస్థలం విజయవాడ. గన్నవరం పార్లమెంట్లో, విజయవాడ పార్లమెంట్లో ఉండుంటే చేసేవాడినేమో. రెండోది, తెలుగుదేశానికి గన్నవరం కంచుకోట. మనం ఎన్ని చెప్పినా పోయినసారి ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం వల్లే వంశీ గెలిచారు, కానీ వంశీ వల్ల తెలుగుదేశం గన్నవరం సీటు గెలవాలి. ఆ సీటు మళ్ళీ వంశీ గారు తీసుకెళ్తారేమో. అందుకే అది కంచుకోట కాబట్టి ఎవరి నుంచున్నా తెలుగుదేశం గెలుస్తుంది ఎట్టి పరిస్థితిలో. ఇవాళ బలమైన అభ్యర్థి కూడా వచ్చాడు కాబట్టి వెంకటరావు డెఫినెట్గా మంచి అభ్యర్థే కదండి. ఆయన మంచి అభ్యర్థి కాలేకపోయింది. వైసీపీలో కంచుకోటని ఆయన ఒక 300 ఓట్లతో ఓడిపోయాడు అంటే నిజంగా చాలా బాగా ఎఫర్ట్ చేశారు వైసీపీలో కూడా. అంతేకాకుండా వైసీపీలో కూడా ఆయన అభిమానులు చాలామంది, మనం చూస్తే లోకేష్ గారి పాదయాత్ర అయినాక చాలామంది తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు ఆయన అనుచరులు అందరూ. ఎందుకంటే ఇతను బాగా కష్టపడ్డాడు అంతకుముందు అనే ఒక ఫీలింగ్లో ఉన్నవాళ్ళు. కానీ వంశీ అంటే చాలామందికి అక్కడ వైసీపీ నాయకత్వం కొంతమంది అడ్జస్ట్ అవట్లా, వాళ్ళు కూడా వెంకటరావు గారికి సపోర్ట్ చేస్తారు. కాబట్టి మంచి మెజార్టీతో అయితే గన్నవరం టీడీపీ గెలుస్తుంది. అట్టా కంచుకోటలో ఇంకా మంచి మెజార్టీతో తెలుసు. వెంకటరావు గారికి మించిన సెకండ్ క్యాడర్ లీడర్ ఎవరు మీ దగ్గర లేరంటారు? వంశీ గారు అవుతూ వెళ్ళిపోయిన ఉండొచ్చు. మరి ఎందుకు ఇప్పుడు పారాషూట్ వేసుకొని యువతలకి వచ్చిన ఆర్లగడ్డ వెంకటరావు గారిని అభ్యర్థిత్వాన్ని పరంలోకి తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎవరు వ్యక్తి మంచిగా ప్రజలకు సేవ చేస్తాడో అటువంటి వ్యక్తులనే తీసుకుంటున్నారు. మీరు అట్లా కాకుండా తీసుకుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు బోళ్ళు అంతమంది లైన్ కట్టే పరిస్థితి ఉంది. కానీ వ్యక్తులు సరైన వాళ్ళు, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారనుకునే వాళ్ళు, ఎవరైతే నిజంగా బాగా కష్టపడ్డ వ్యక్తులనే తీసుకుంటున్నారు. కాబట్టి దాంట్లో ఆయనకన్నా పొలిటికల్ అనలిస్ట్ ఎవరున్నారండి రాష్ట్రంలో? ఆయనకన్నా గొప్ప పొలిటికల్ అనలిస్ట్ లేదు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఇతను బాగా అనిపించిందేమో, అందుకని ఇన్ఛార్జ్ చేశారు కానీ క్యాండిడేట్ కింద డిక్లేర్ చేయలేదు. 2019 ఎందుకు అంచనా లేకపోతే అంత పెద్ద పొలిటికల్ అనలిస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు 2019లో ఒక్క ఛాన్స్ ప్రజలు వాళ్ళు ఏంటంటే అదే చెప్పింది, పార్టీ అధికారంలోకి రావాలన్నా పోవాలన్నా అధినాయకత్వంలోనే ఉంటుంది. జగన్ గారి యొక్క ఒక్క ఛాన్స్ అనే నినాదం బ్రహ్మాండంగా ప్రజల్లో పనిచేసింది. నవరత్నాలు కూడా బాగా పనిచేసి ఉండొచ్చు. కానీ ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చినాక అనవసరంగా ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చామని జనాలు ఫీల్ అవుతున్నారని అందరూ ప్రజలు నా దగ్గర విన్నవించుకుంటున్నారు. అనవసరంగా మీ దగ్గరకు ఉన్నా అంటే నేను కూడా తిరుగుతున్నా కదా, తిరిగేటప్పుడు కొంతమంది ప్రజల దగ్గర ఇంటరాక్షన్లోకి వెళ్తా. ఏంటండి లాస్ట్ టైం ఏ పార్టీకి ఓటేశారు అంటే వైసీపీకి వేసాం. ఎందుకు వేసామంటే ఏదో ఒక ఛాన్స్ అన్నారు, బాగా బెంటర్గా వేస్తారు, సంక్షేమ పథకాలు నవరత్నాలు అని అనౌన్స్ చేశారు అది అని. కానీ ఇప్పుడు అర్థమైందంటే సంక్షేమం కాదు, మనకు అభివృద్ధి కావాలి, అంతేకాకుండా ఆత్మవిశ్వాసం, యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ కావాలి. కాబట్టి ఈ యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ రావాలంటే చంద్రబాబు గారు రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని యూత్ ఉన్నారు. కాబట్టి మళ్ళీ చేంజ్ వచ్చింది. కాబట్టి ఆ అంచనాలు ప్రజల్ని అంచనా వేసి ఉండొచ్చు ఆయన పోతున్నామని, కానీ చేయగలిగింది ఏముంది, అప్పటికే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి ఉండొచ్చు. బాధతో వచ్చారు, ఇంట్లో ఆడవాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారా, నా ఐడెంటిటీని నేను కాపాడుకోవాలని బాధతో వచ్చిన మీరు అన్నకు మళ్ళా టికెట్ వస్తే ఆ బాధను దిగమింగుకొని మనస్ఫూర్తిగా అన్నకు మద్దతుగా నిలబడతారంటే ఎవరు నమ్ముతారు? 100% చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి వదిలే అయిపోయింది ఏదో ఈ బాధ వదిలే అని ఆయన కనుక అంటే డెఫినెట్గా చేస్తాం. అన్న చెప్తే వినరా? ఓన్లీ చంద్రబాబు గారు చెప్తేనే అంటారు. నాకు ఆ బాధ ఉంది అంటే అయిపోయింది ఇంకా అవన్నీ పక్కన పెట్టి మనం జర్నీ చేస్తామంటే వినరా? 20 సంవత్సరాల్లో గత 15 సార్లు ఆ మాట అన్నాడు, ఆ మాట అన్నాక వెళ్ళాను. ఇంకా నా కుటుంబాన్ని బెదిరించే పరిస్థితి వచ్చినాక ఇంకా నేను వెళ్తే నాకన్నా పిచ్చోడు ఎవరు ఉండరని నేను అనుకున్నాను. అన్నకారి కన్నా బాబు గారు ఎక్కువ 100%. ఎందుకు ఎప్పటి నుంచి బాబు గారు ఎక్కువ? అదే చెప్తున్నాను నేను చెప్పింది అదే. మీకు ఇంజనీరింగ్ చదివిన కాడి నుంచి, నేను ఉద్యోగం చేసిన కాడి నుంచి నాకు ఆయన మీద ఒక గౌరవం. ఎందుకు ఆ గౌరవం ఎందుకు వచ్చింది? ఏ సందర్భంలో వచ్చింది? హైదరాబాద్లో ఉన్న కొత్త ఇంజనీర్లు అందరూ వచ్చి స్టార్టింగే 25,000తో మేము 1000 రూపాయలతో చేసి రూములు లేక, పెట్రోల్ లేక, లేదా బైకులు లేక నానా కష్టాలు పడేవాళ్ళం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయినాక. ఆయన వచ్చినాకే కదా ఈ ఎకనామిక్ రిఫార్మ్స్, లేకపోతే ఎకనామిక్ రిఫార్మ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్టేట్లో ఇంప్లిమెంటేషన్ ఆయన వల్ల ఇది కదా జరిగింది. ప్రతి ఒక్కరికి కొత్త గ్రాడ్యుయేట్ అనేవాడికి ఇంజనీరింగ్ కాలేజీలు పెంచినాక ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది. లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న రైతు కుటుంబాలన్నీ ఆంధ్ర తెలంగాణలో
ఎంతోమంది పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు చేసి ఉద్యోగాలు చేస్తా ముందు తల్లిదండ్రులకు ఒక ఫ్లాటో లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్లో పెరిగింది అంటే ఇవన్నీ ఒక ఫ్లాట్ కొనటమో లేకపోతే ఒక కారు కొనటమో తర్వాత పెళ్ళైనాక వాళ్ళ కుటుంబానికి పోషించుకుంటామో జరిగింది అనేది ఒక సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఆయన టైంలో జరిగేది కాబట్టి ఆయన అంటే విపరీతమైన అభిమానం. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో నాకు అభిమానం. 2009లో ఆయన వెళ్ళినా కూడా పీఆర్పీలోకి వెళ్ళినా కూడా వ్యక్తిగా సపోర్ట్ చేశానే కానీ పార్టీగా నేను సపోర్ట్ చేయలేదు. కానీ చంద్రబాబు గారి మీద ఉన్న అభిమానంతో నేను అనేది ఏంటంటే నాకు రామారావు గారు అంటే ఇష్టమే కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా మరీ ఇష్టం. కాబట్టి ఎందుకంటే నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ పెరిగారు, సోషల్ ఎకనామిక్ సోషల్ రిఫార్మ్స్ ఎన్నో మన యొక్క లైఫ్ని. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇట్లా హైదరాబాద్లో చేస్తున్నానంటే ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే హైదరాబాద్ లేదు, మాల్స్ లేవు, లేకపోతే ఇంకోటి లేదు, స్పెండింగ్ ఆఫ్ మనీ ఉండేది కాదని నా అభిప్రాయం. ఆ అభిప్రాయంతో ఈ సర్క్యులేషన్ ఆఫ్ మనీ వచ్చినాక నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్స్ కూడా ఆ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళటం వల్లే ఇవాళ హైదరాబాద్ ఇట్లా ఉంది. మనం అందరం కలిసి వ్యాపారం చేసుకున్నాం. ఇవాళ ఎట్లా ఉండేయండి, ఇదివరకు సోషల్ 4 టీవీలు ఉండేవి, 4 టీవీలు కావాలంటే వాళ్ళ 100 టీవీలు అయినాయి. ఇక్కడే చూస్తున్నాం. ఇక్కడ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది, బోల్డ్ అంతమందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎకనామిక్ గ్రోత్ వల్ల వచ్చింది. ఈ ఎకనామిక్ గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది? స్టార్టింగ్ పాయింట్ ఆయనని నా ఫీలింగ్. అందుకే ఆయన అంటే అభిమానం. వేరేదేది నేనైతే పొలిటికల్గా లేదు కానీ ఆయన అంటే విపరీతమైన అభిమానం. చంద్రబాబు అంటే ఎవరైనా వచ్చి మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఏదైనా వచ్చి అయిపోయింది అనుకొని ఇక్కడ తండ్రి లాంటి కేసీఆర్ నాని అంటే అన్న ముఖ్యమా, పార్టీ నాయకుడు చంద్రబాబు ముఖ్యమా అంటే ఏమంటారు? చంద్రబాబు గారు ముఖ్యమంటారు. రక్త సంబంధానికన్నా రక్త సంబంధం చాలాసార్లు అడ్జస్ట్ అయ్యాను కానీ నాకు అప్పుడు కలిసి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేవాడు నాకు బాగా ఇష్టం. అంతే 100% నాకు చంద్రబాబు నాయుడు గారు. చిన్ని గారి యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? నా భవిష్యత్తు లక్ష్యం నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఏ ఇబ్బందులు పడకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్లు సెటిల్ చేయటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. చిన్న ఇదండి, నాకు అనుమానం ఉంది. ఇలా ఎంపీగా మీకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే ఎంత ఖర్చు చేయాలనుకున్నారు సార్? ఇవాళ నేను ఇందా చెప్పే కదా, ప్రజలకి మనం ఎంత ఖర్చు చేసినా కూడా అది లేదు. ఎవరికి ఇంపార్టెంట్ మాకు విజయవాడ వరకు మాకు ఆ ఇబ్బంది డబ్బులు కావాలి. మీకు ఎప్పుడు కూడా విజయవాడ సిటీ మీరు అబ్జర్వ్ చేస్తే 2014 చూసారు, 2019 చైతన్యానికి ఎప్పుడు డబ్బులు తీసుకోరండి. విజయవాడ డబ్బులతో ఎప్పుడు కూడా వర్క్ అవ్వదు. విజయవాడలో ఎప్పుడు కూడా ప్రజలకు మేము డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్న పరిస్థితి లేదు. 2014 చూసారు. అలాంటి విజయవాడలో రాజకీయ చైతన్యానికి ఒక వేదిక అయినటువంటి విజయవాడలో ముక్కుసూటిగా వ్యవహరించే కేసీఆర్ని నానిని కాదని అటు కొద్దిగా నెమ్మదస్తుడు కొద్దిగా వంకర టింగర్గా మాట్లాడే కేసీఆర్ చిన్ని గారిని ఆదరిస్తారా? అది ముక్కుసూటి అని నేను అన్నా. కొంచెం ఆవేశంతో పార్టీని డ్యామేజ్ చేసేటట్టు మాట్లాడటం అని అంట. ముక్కుసూట్ అంటే ఎట్లా ఉండాలంటే ఎవడొస్తే నాకేంటి, నేను క్యాండిడేట్ని అనాలి. అంతేగాని ఎవరినో ఇస్తే నేను ఇండిపెండెంట్గా నుంచుంటాను లేకపోతే నేను వైసీపీలో నుంచుంటాను అనేదాన్ని ముక్కుసూటాను అని మీరు ఎట్లా అంటారు? నాకు విశ్వాసం ఉండాలి. నేను ముక్కుసూటిగా చంద్రబాబు నాయుడు గారి కన్నా నేనన్నా ఇప్పుడు ఎవరన్నా కాదంటారు ఆయన్ని, నేనే క్యాండిడేట్ని. నేను అవకాశవాదంతో మాట్లాడుతున్నారని ఎందుకు అనుకోకూడదు? నాకు అవకాశవాదం ఇచ్చి కూడా లేదండి. ఇంత ప్రేమ చూపించి ఇంత అలా ఒక కమల్ హాసన్ లాగా నేను నటిస్తే గాక నాకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడు అని మీరు ఎందుకు అనుకోకూడదు? నేను విషయం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వకపోయినా ఇట్లాగే ఉంటాను. క్లారిటీగా చెప్తున్నాను. ఇదే స్వామి భక్తి ప్రదర్శిస్తాను. ఇదే చెప్తున్నాను. నేను కమల్ హాసన్ లాగా యాక్ట్ చేయాల్సిన పని లేదు. నేను ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతాను, స్ట్రైట్గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వికెట్ ఇవ్వకపోయినా మీ దగ్గరికి వచ్చి ముందు ఇంటర్వ్యూ ఇచ్చి ఇదిగోనంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, అయినా కూడా నేను పార్టీ కోసం ఇది చేసి వస్తున్నాను అని చెప్పి మీ దగ్గరే వస్తాను. రెండోది, నన్ను మీరు బాగా డ్యామేజింగ్ వర్డ్స్ వాడేస్తున్నారు. నేనేదో వంకర టెంకల్ డైలాగ్ ఇక్కడ ఒక్కటి కూడా వాడలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమని చెప్పాను. ఫ్యామిలీ కన్నా ఎక్కువ అంటే ఎక్కువనే చెప్తున్నాను. మళ్ళీ చెప్తాను, ఆయన సీట్ ఇవ్వకపోయినా కూడా చెప్తాను ఆయన అంటేనే ఇష్టమని నేను గంటాపదంగా చెప్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.